తెలుగుదేశం బండ్లు ఉంటాయి. మరి అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. 4,06,85,404 రూపాయలు. 4,06,85,404 రూపాయలు ఇప్పటి వరకు మాకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్లో వచ్చింది. తర్వాత మీరందరూ ఇంకోటి కూడా చేయండి. 1903కి మనకు వాళ్ళు ఇక్కడ వచ్చి అర్జీ ఇవ్వకపోయినా కానీ వారి ఇంటి దగ్గర నుంచే 1903కి ఫోన్ చేసినట్లయితే సైబర్ క్రైమ్ వాళ్ళు ఆ అకౌంట్లంతా కూడా సీజ్ చేసి వాళ్ళకు ఒక అక్నాలజ్మెంట్ ఇస్తారు. వాళ్ళు అక్కడ వాళ్ళ పని వాళ్ళు ఎంక్వైరీ చేసి వీళ్ళకి ఫేవర్ చేస్తారు. ఇక్కడే వచ్చి ఇవ్వాలనేమి లేదు. ఎవరికి వాళ్ళు కూడా 1903కి కంప్లైంట్ చేయొచ్చు. ఇది కొంచెం ఎక్కువ ప్రచారం చేయండి. ఇప్పుడు వచ్చిన ఈ డాక్టర్ ఫ్యామిలీ వాళ్ళు కూడా అక్నాలజ్మెంట్ కూడా చూపించారు. వాళ్ళు 1903 చేశారు. ఎందుకంటే కొంతమంది రావడానికి ఇష్టపడట్లేదు, షై ఫీల్ అవుతున్నారు. కొంతమంది చదువుకోలేదు, మేము రాయడానికి చేత కాదు అని రావట్లేదు. వాళ్ళందరూ కూడా 1930కి ఫోన్ చేయండి. ఈ రోజు వరకు ఎంతమంది ఆర్పీలు పైన ఆర్పీలు ఎంతమంది లిస్టు చూస్తున్నాను. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే రేపు సాయంత్రం వరకు ఈ కమిటీ మున్సిపల్ కార్యాలయంలోనే 10 గంటల నుంచి ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రేపు కూడా వచ్చి బాధితులు ఇచ్చినట్లయితే ఈ రిప్రజెంటేషన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము కలెక్టర్ సబ్మిట్ చేస్తాం. జిల్లా బాధితులు కమిటీ ముందుకు రాకపోయినా పర్వాలేదు. వారి ఇంటి వద్ద నుంచే 1930కి ఫోన్ చేసి వారికి వారు ఏ బ్యాంకు అకౌంట్కి ఎంత అమౌంట్ జమ చేశారు అనేది తెలియజేసినట్లయితే సైబర్ క్రైమ్ వాళ్ళు దాన్ని రికార్డ్ చేసుకొని వారికి ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ ఇస్తారు. దాని ద్వారా వారికి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది.